నమస్తే వెల్కమ్ టు భారతి న్యూస్ నేను మీ సౌందర్య వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రెండు లక్షల రైతు రుణమాఫీ బాధ్యత ప్రభుత్వానిదే గ్రామాలకు వచ్చే అధికారులకు వివరాలు అందజేయాలి రైతులు ఆందోళన పడొద్దని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వెల్లడి ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించాలి క్షేత్రస్థాయిలో నాన్ లేఅవుట్ ప్లాట్ల పరిశీలనలో కలెక్టర్ ఆర్జీ హనుమంతు అధికారులకు ఆదేశం జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన బంద్ ర్యాలీలు ధర్నాలతో నిరసనలు తెలిపిన మాల మహానాడు ఎస్సీ వర్గీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ రైతు రుణమాఫీ కోసం ఈ నెల 24న చలో ఆర్మూర్ ఏకకాలంలో మాఫీ చేయాలని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆందోళనకు పిలుపు రైతు భరోసా ద్వారా తక్షణమే పెట్టుబడి సహాయం అందజేయాలని డిమాండ్ కలకత్తాలో వైద్య విద్యార్థిని హత్య ఘటనపై మండిపడిన పీఓడబ్ల్యూ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం నిందితులను కఠినంగా శిక్షించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ రుణమాఫీ కోసం రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి భరోసా ఇచ్చారు కుటుంబానికి 2 లక్షల రుణమాఫీకి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు అది మా బాధ్యత అని స్పష్టం చేశారు రుణమాఫీ వివరాల సర్వేపై ఈ రోజు నుండే అధికారులు మీ గ్రామాలకి వస్తున్నారని చెప్పారు నిజామాబాద్ నగరంలోని కాంగ్రెస్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి రైతు సంఘాలు రైతు నాయకులకు విజ్ఞప్తి చేస్తూ రైతు సమస్యలు పరిష్కరించడానికి మేమున్నామని ఆందోళనలు విరమించాలని కోరారు మీ వద్దకు ఆయా గ్రామాల నుండి వచ్చిన సమస్యలకు మాకు గాని కలెక్టర్కు తెలియజేయాలని కోరారు మేము కలిసి రైతుల సమస్యలు పరిష్కరిద్దామని పిలుపునిచ్చారు రుణమాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదన్నారు మా దృష్టికి వచ్చిన వెంటనే ప్రతి మండలానికి నోడల్ అధికారిని నియమించడం జరిగిందని సుదర్శన్ రెడ్డి చెప్పారు నోడల్ అధికారి పర్యవేక్షణలో వ్యవసాయ అధికారులు రెవెన్యూ అధికారులు సమస్యల పరిష్కారానికి నేరుగా మీ వద్దకే వస్తారన్నారు 10 సంవత్సరాలు మోసం చేసిన పార్టీలను నమ్మకండని కోరారు పరేషాన్ కావాల్సిన అవసరం లేదన్నారు 31,000 కోట్ల రుణమాఫీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు రైతుల సమస్యలు ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి పరిష్కారం కోసం ఆ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పారు ప్రభుత్వం మీ గురించి ఆలోచిస్తుందని రైతులకు విన్నవించారు దాంట్లో భాగంగా ఆగస్టు వరకు మళ్ళీ 1,00,000 ఒకసారి చేశాం 1,50,000 వరకు ఒకసారి చేశాం ఆగస్టులో 2 లక్షలు చేశాం కానీ కొంత సిస్టంలో ధర్నీ సిస్టంలో కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన సిస్టంలో నేను భూమి అమ్ముకుంటా నాకు పేదవాడు ఉన్నాడు పైసలు నాకు వస్తూ ఉన్నాయి ఈ విధంగా అన్ని కాంప్లెక్స్ వస్తూ ఉన్నాయి బ్యాంకులో లోన్ తీసుకునేది ఒక అకౌంట్ ఉంది ఇంకో అకౌంట్ వస్తూ ఉన్నాయి ఈ విధంగా డిఫరెంట్ సమస్యలు వస్తూ ఉన్నాయి కాబట్టి మా ఉద్దేశం ఒకటే రైతులు పంట పండించే వాళ్లకు 1,00,000 ఉన్న వాళ్ళకు మాఫీ చేస్తాం 1,00,000 వరకు ఉన్న వాళ్ళకి మాఫీ చేస్తాం లాస్ట్కు 2 లక్షలు ఉన్న వాళ్ళకు మాఫీ చేస్తాం దాన్ని తప్పనిసరిగా కట్టుబడి ఉన్నాం దాన్ని కట్టుబడి ఉండి ఆగస్టు 15th వరకు అన్ని కంప్లీట్ చేస్తామన్నాం కాకపోతే ఎక్కడ పోయినా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా 2 days నుంచి 2 రోజుల నుంచి అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ తహసీల్దార్లు కానీ
ప్రతి గ్రామానికి తిరిగి మీ ఒపీనియన్, మీ బాధలు విని ఆ బాధలన్నీ పరిష్కరించుకున్న తర్వాత కూడా మీ లోన్ మీ తప్పనిసరిగా ఒకటే అడుగుతా ఉన్నాను, ఇంత తొందరలో ఇంత పెద్ద అమౌంట్ మేము చేస్తూ ఉన్నాం కానీ మీ అందరికి వస్తలేవు. ప్రభుత్వం చేయడం తయారుంది కానీ కొన్ని సిస్టంలో ఇబ్బంది అవుతూ ఉందని బాధపడతా ఉన్నాం. ఇప్పుడే మా కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు, భార్యాభర్తలకు ఇద్దరికి ఉన్నాయి, భార్యకు వస్తలేదు, భర్తకు వస్తలేదు కానీ తప్పనిసరిగా కేసీఆర్ ప్రభుత్వం కాదు, ఎవరికో ఒకళ్ళకు ఇచ్చి మాఫీ చేసి ఇచ్చినాం కదా అని భర్తకు ఇచ్చినాం కదా భార్యకు చేయకపోవడం. వాళ్ళిద్దరు చిన్నగా ఉంటే ఒకళ్ళు 50 ఒకళ్ళు 60 ఉన్నా 110 కలిపి ఒకళ్ళకి మాఫీ చేయరు, ఇద్దరు కలిపి కూడా మాఫీ చేస్తామని ఉన్నాయి. ఈ విధంగా చాలా అకౌంట్స్లో అదే ప్రాబ్లం ఉన్నాయి. దయచేసి ఇవన్నీ మనం పరిశీలిస్తూ ఉన్నాం. మేము చెప్పినాము కాంగ్రెస్ పార్టీ మీ అందరి బాధలు, మీ ఆవేదనలు చూసిన తర్వాత చెప్పాం. తప్పనిసరిగా ఇవన్నీ పరిశీలించిన తర్వాత మీకు లోన్స్ వస్తాయి. వైట్ కార్డు అన్న వైట్ కార్డుకు సంబంధం లేదు, కార్డు లేని వాళ్ళకు కూడా వస్తాయి. ఈ 2-3 ఇష్యూస్లలో క్లియర్గా ఇస్తున్నాము. ఇంకా ఏదైనా ఉంటే ఈ ప్రెస్ దృష్టికి వచ్చినా నాకు చెప్తే మన ప్రజలకు ఒక క్లియర్గా ఒపీనియన్ ఇవ్వడానికి నేను తయారున్నాను చెప్తాను. ఏదేమైనా ఆడియో మా ఆర్మూర్ ఆడియో నన్ను పెట్టున్నాం, తహసీల్దార్ పెడుతున్నాం, ఇట్లా అందరు తిరుగుతూ ఉన్నారు. తప్పనిసరిగా ఎటువంటి భయం పడే ఆందోళన లేదు. ఏదైతే మనకు 10 సంవత్సరాలు కనీసం ₹1,00,000 మాఫీ చెయ్యని దద్దమ్మను లక్షల కోట్లు మన పేరు మీద బాకీలు పెట్టి అటువంటి వాళ్ళ మాటలు నమ్మద్దని నేను ప్రజలకు, రైతులకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎస్, మేమున్నాం, లిఫ్ట్లు కట్టించినాం, డెవలప్మెంట్ చేసినాం, మెడికల్ కాలేజ్ కట్టాం, మోడల్ స్కూల్స్ కట్టాం. ఈ 10 సంవత్సరాల్లో బంగారు తెలంగాణ అనే వ్యక్తులు మరి ఏం చేస్తుందో చూపించాలని చెప్తా ఉన్నాం. ఎక్కడన్నా డిస్ట్రిక్ట్లో గతంలో మీ రైతులను దృష్టిలో పెట్టుకొని, నా విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ మోడల్ స్కూల్స్ కానీ, లిఫ్ట్ ఇరిగేషన్స్ కానీ, కాలువ రిపేర్లు కానీ అన్నీ చేస్తే కనీసం మనం ఇది చిరుకొండ సైడు నేనున్నప్పుడు 70% తయారు చేసిన కంప్లీట్ అయిన దాన్ని ప్రాధాన్యత చేయాలి. గ్రాంట్ కూడా కంప్లీట్ చేయక దాన్ని ఏదో 3,000 కోట్లతో ఇదంతా అడిపోతుంది. కానీ దయచేసి అది మందు మాట్లాడాలని ఈ రైతులకు నేను ధైర్యంగా ఉండండి. తప్పనిసరిగా భార్యాభర్తలు ఉన్నది కూడా మీ ఇద్దరు కలిపి, అదే కేసీఆర్ ప్రభుత్వం ఉంటే నీకు భార్యకు మాఫీ చేసిన భర్తకు మాఫీ చేసిన భార్యకు ఇది కాదు, ఇద్దరిని కలుపుతామంటున్నాం. ఇంకా క్లియర్గా చెప్తా ఉన్నాను. దయచేసి ఆవేదన చెందని ప్రజలకు డిస్కస్ చేస్తాను. మేము ఇంత క్లియర్గా ఉన్నాము. ఎవడు మూర్ఖుడు రెచ్చగొట్టి మనందరినీ తెలంగాణ ఉద్యమం చేపించుకొని మనం అందరం సాధించుకున్న తర్వాత మనకు ఆశ పెట్టి పని చేయకుండా, లోను మాఫీ చేయకుండా, మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకుండా, కనీసం ఎక్కడైనా హలేదులు పెట్టకుండా కట్టుడు వాళ్ళు మరి అంటా ఉంటే ఎక్కడైనా ప్రాజెక్ట్స్ ఆ ప్రాజెక్టులు కట్టి లక్షల కోట్లు లేపి లూజ్ కాకుండా నేను ఎప్పుడూ చెప్తాను. అని ఇంతకుముందు కూడా మీరు చెప్పారు. అటువంటి వాళ్ళ మాటలు నమ్మద్దని నేను రైతులకు రిక్వెస్ట్ చేస్తాను. సాంకేతిక కారణాలతో ఇబ్బందులు ఏర్పడ్డాయని రుణమాఫీ ప్రభుత్వం లక్ష్యమన్నారు. అర్హులైన రైతుల వివరాలు ప్రభుత్వానికి పంపించాలని
ఇప్పటికే బ్యాంక్ అధికారులకు ఆదేశాలు ఇచ్చామని సుదర్శన్ రెడ్డి చెప్పారు. నేటి నుంచి వారం రోజుల పాటు మీ గ్రామాలకు రెవెన్యూ అధికారులు మరియు వ్యవసాయ అధికారులు వస్తున్నారని, రుణమాఫీ కాని వారు వివరాలు ఇవ్వాలని కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతాంగాన్ని మోసం చేసి రుణమాఫీ విషయంలో మాట తప్పిందని ధ్వజమెత్తారు. కానీ ఈ రోజు 2 లక్షల రుణమాఫీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని, కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కుట్రలు పన్నుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, పీసీసీ ప్రధాన కార్యదర్శి గడకు గంగాధర్, పీసీసీ ప్రధాన కార్యదర్శి నగేష్ రెడ్డి, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్ప గంగారెడ్డి, రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు జావేద్ అక్రమ్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడారు. ఆయన భారతీయ తెలంగాణ ఇచ్చిందిరా బాబు, ఎప్పుడు కొడుక ఓటర్ల అడగదు. నేను చెప్తే నేను వెళ్ళరుగా నేను ఉంటే నాకు అసలు ఆలోచించాను. రాహుల్ గాంధీ గురించి మాట్లాడారు. రాహుల్ గాంధీ ఆయన భారతీయ తెలంగాణ ఇచ్చిందిరా బాబు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి దాఖలైన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన నగరపాలక సంస్థ కమిషనర్ ఎం మకరంతో కలిసి బోర్గంపి శివార్లోని నాన్ లేఅవుట్ ప్లాట్లను పరిశీలించారు. మొబైల్ యాప్ ద్వారా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ నిర్వహిస్తున్న తీరును కలెక్టర్ పరిశీలించారు. దరఖాస్తుల పరిశీలన సందర్భంగా గమనించిన అంశాలు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించాలని, ముందుగా అన్ని దరఖాస్తుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని అధికారులకు సూచించారు. సర్వే నంబర్లు, ప్లాట్ అప్లికేషన్ల సంఖ్య, రోడ్డు విస్తీర్ణం, ఇనాం భూమి వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. దరఖాస్తుదారులను అనవసర ఇబ్బందులకు గురి చేయకుండా క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లడానికి ముందే దరఖాస్తుదారులకు సమాచారం అందిస్తే వారు ప్లాట్ స్థలంలో అందుబాటులో ఉంటారని కలెక్టర్ సూచించారు. క్షేత్రస్థాయి పరిశీలన సందర్భంగా అది ప్రైవేట్ స్థలమేనా లేక ప్రభుత్వ స్థలమా అన్నది పక్కాగా నిర్ధారించుకోవాలని అన్నారు. ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా ఎల్ఆర్ఎస్ ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు ఉన్నారు. నిజామాబాద్ నగరంలో భద్రాచల శ్రీ సీతారాముల ముత్యాల తలంబ్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. 2 గంటల పాటు భక్తులచే రామనామ స్మరణ చేయించి తలంబ్రాల విశిష్టత తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గజ్వేల్లోని శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ 25 సంవత్సరాల నుండి చేస్తున్న ఆధ్యాత్మిక సేవలకు గాను భద్రాచల దేవస్థానం ఏ సంస్థకివ్వని 100 కిలోల ముత్యాల తలంబ్రాలు రామకోటి సంస్థకు అందించారు. సందర్భంగా నిజామాబాద్ నగరంలోని కోటగల్లి హనుమాన్ మందిరంలో బుధవారం నాడు ముత్యాల తలంబ్రాల పంపిణీ చేశారు. 2 గంటల పాటు భక్తులచే రామనామ స్మరణ చేయించి తలంబ్రాల విశిష్టత తెలియజేశారు. అనంతరం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి రామరాజు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భద్రాచల సీతారాముల కళ్యాణానికి గోటితో వడ్లు ఒలిచి తలంబ్రాలుగా తయారు చేసి భద్రాచలం అందించిన ఘనత ఈ నిజామాబాద్ భక్తులదని అన్నారు. అందుకే వారికి సాక్షాత్తు భద్రాచల తలంబ్రాలు అందించడం జరిగిందన్నారు. అనంతరం భక్తులు మాట్లాడుతూ, మేము భద్రాచలం వెళ్ళలేకపోయినా మాకు భద్రాచల ముత్యాలు తలంబ్రాలు అందడం ఎన్నో జన్మల పుణ్యఫలమని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, విష్ణు పంతులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఓ రామని నామము ఎంత మధురమో, ఎంత మధురమో దేవా ఏమి మధురమో. ఓ రామని నామము ఎంత మధురమో, ఎంత మధురమో దేవా ఏమి మధురమో. ఎనలేని నీ నామం ఎన్నిసార్లు పలికినా, ఎనలేని నీ నామం ఎన్నిసార్లు పలికినా, ఎనలేని నీ నామం ఎన్నిసార్లు పలికినా
పరమ పుణ్యనామము. ఆర్మూర్ పట్టణంలో బంద్ ప్రభావం పాక్షికంగా కనిపించింది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని డిమాండ్ చేస్తూ మాల మహానాడు నిరసన వ్యక్తం చేసింది. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు భారత్ బంద్కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఆర్మూర్ పట్టణంలోని పలు వ్యాపార సంస్థలు, పాఠశాలలు బంద్ పాటించాయి. మాల మహానాడు ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన వ్యక్తం చేశారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద రాస్తారోకో చేపట్టి ధర్నా చేశారు. ఏబిసిడి వర్గీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సందర్భంగా ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆరోపించారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పును మరోసారి సమీక్షించి న్యాయం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణకు వ్యతిరేకంగా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్యను పరిష్కరించకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. రిజర్వేషన్ గురించి వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు 7 సభ్యుల ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉన్నదో అది రాజ్యాంగ విరుద్ధం. ఎందుకంటే ఇంతకుముందే 5 సభ్యుల ధర్మాసనం దాన్ని కాదని సుప్రీంకోర్టులో చెప్పడం జరిగింది. కానీ 7 సభ్యుల ధర్మాసనం దాన్ని ఈరోజు పునఃసమీక్షించుకోవాలని మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇది మోడీ ప్రభుత్వము వాళ్ళ మీద ఒక రాజకీయమైనటువంటి భావజాలాన్ని రుద్ది ఈరోజు ఎస్సీల గ్రూపులుగా విడదీసి రేపు 3వ శతాబ్దిగా ఎదుగుతున్నటువంటి దళిత సమాజాన్ని రాజకీయంగా అన్ని రకాలుగా అంచివేసే ధోరణిలో ఈరోజు ఉండాలన్న ఉద్దేశంతో ఈ ఏబిసిడి గ్రూపులు చేస్తున్నది. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, మేము కులాలకు వ్యతిరేకం కాదు. కాకపోతే 340 ఆర్టికల్ ఏదైతే రాజ్యాంగంలో చెప్పబడుతున్నదో అది ఈరోజు దుర్వినియోగం అవుతున్నది. దాన్ని చట్టబద్ధంగా కాపాడుకోవాల్సినటువంటి న్యాయస్థానాలే ఈరోజు దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే ఎట్లా అనేది మేము క్వశ్చన్ వేస్తూ ఉన్నాం. కాబట్టి దాన్ని పునఃసమీక్షించుకోవాలా. మీరు మొన్న ఇచ్చినటువంటి ఏదైతే వర్గీకరణ ఉన్నదో దాన్ని పునఃసమీక్షించుకోవాలని మళ్ళీ ఒకసారి మేము చెప్తా ఉన్నాము. అదొక అట్లా జరగకుంటే వేల్పూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎస్సీ మాల సంఘం సభ్యులు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వర్గీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సందర్భంగా ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరారు. రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ ప్రభుత్వం మాల మాదిగల మధ్య చిచ్చు రగిలిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణతో మాల మాదిగ ఉపకులాల మధ్య విభేదాలు సృష్టిస్తే సహించేది లేదని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. భారత సర్వోన్నత న్యాయస్థానం ఎస్సీ వర్గీకరణ పైన ఇచ్చినటువంటి తీర్పును ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఈరోజు భారత్ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో వేల్పూర్ మండల కేంద్రంలో ఎస్సీ మాల కుల సభ్యుల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో భాగంగా ఇది ఒక రకంగా ఎస్సీ కమ్యూనిటీలో ఉన్నటువంటి అన్ని కులాలకు అన్యాయాన్ని చేకూర్చే విధంగా ఉన్నది. కారణం ఏదనగా 3 లేయర్ విధానాన్ని రిజర్వేషన్ విధానంలో తీసుకురావడం ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని దీనిని వేల్పూర్ మండలంలో నుంచి కుల సంఘ సభ్యులంగా కలకత్తా వైద్య కళాశాల విద్యార్థినిపై అత్యాచారం చేసి హతమార్చిన ఘటనపై ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి సుప్రీంకోర్టు న్యాయమూర్తిచే విచారణ చేపట్టాలని పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు వి గోదావరి కోరారు. దేశంలో మహిళలపై దాడులు పెరిగిపోయాయని ఈ దాడులను నియంత్రించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కలకత్తాలో మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్ మౌమితాపై సామూహిక అత్యాచారం జరిపి హత్య చేయడాన్ని నిరసిస్తూ ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం డాక్టర్ మౌమితా మరణంపై విచారం వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు. సందర్భంగా పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు వి గోదావరి, మాస్ లైన్ సబ్ డివిజన్ కార్యదర్శి బి కిషన్ మాట్లాడుతూ కలకత్తా మెడికల్ వైద్య కళాశాల విద్యార్థినిపై జరిగిన దారుణమైన సామూహిక అత్యాచారం, హత్య సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తిచే న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. పశ్చిమ బెంగాల్ అధికార పార్టీకి చెందిన కొందరు, అధికారుల కుటుంబాలకు చెందిన కొందరు పీజీ వైద్య విద్యార్థినిపై దాడి చేసి సామూహికంగా అత్యాచారం జరిపి హత్య చేసిన ఘటన మానవ సమాజం తలదించుకునేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ ఒత్తిడితో ఈ ఘటనను తారుమారు చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాలేజీ నిర్వాహకులు మొదట మౌమితా మృతిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని, ఇందులో కుట్ర దాగి ఉందని అన్నారు.
ఈ ఘటన వెలుగులోకి వచ్చిన కొన్ని గంటల్లోనే సుమారు 40 మంది గుండాలు హాస్పిటల్పై దాడి చేసి సాక్ష్యాలను తుడిచివేసే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 సంవత్సరాల కాలంలో సుమారుగా 1000 మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ బేటీ బచావో బేటీ పడావో నినాదం ఎక్కడికి పోయిందని ఎద్దేవా చేశారు. ప్రజలకు సేవ చేసే డాక్టర్లకే రక్షణ లేదని, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వైద్యులకు రక్షణ కల్పించకుండా రాజకీయాలు చేయడంతోనే సరిపుచ్చుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనలు జరగడానికి ప్రధానంగా డ్రగ్స్ మాఫియా, యూట్యూబ్, ఇతర సోషల్ మీడియాల అశ్లీల చిత్రాల ప్రదర్శనలే కారణమని అన్నారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిచే విచారణ చేయించి ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయించి నేరస్తులకు కఠినమైన శిక్ష పడే విధంగా చర్య తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీడీఎస్యు పీవైఎల్ జిల్లా అధ్యక్షులు ఎం నరేందర్, అనీష్, పీఓడబ్ల్యూ జిల్లా ఉపాధ్యక్షురాలు సత్యమ్మ, పీవైఎల్ నాయకులు తూర్పాటి శ్రీనివాస్, గంగాధర్, రవి, రాజారాం, మోహన్, పీడీఎస్యు నాయకులు నిఖిల్, సాయి, పీఓడబ్ల్యూ డివిజన్ అధ్యక్షురాలు రమ, నాయకులు స్వరూప, జమున, లక్ష్మి, పద్మ తదితరులు పాల్గొన్నారు. జూనియర్ డాక్టర్పై జరిగిన అత్యాచారం అసలు ఎంత ఘోరమైందంటే చాలా అసలు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నది అది. అందుకనే ఈరోజు పిల్లల్ని మళ్ళీ డాక్టర్లుగా పంపాలన్నా సమాజంలో భయపడే పరిస్థితిగా చేశారు వాళ్ళు. అందుకని అక్కడ ఉన్న ప్రభుత్వంకు అసలు సిగ్గు లేదా అనే మాటలు మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఒక లేడీగా మమతా బెనర్జీ గారు కూడా ఉన్నారు. అందుకని దీన్ని వెంటనే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని అందరినీ అరెస్ట్ చేసేది ఇంతకుముందు చేసి చూపించాలి వాళ్ళు, కానీ ఇంతవరకు చేయలేరు. అమ్మాయిపై అది మామూలు రేపు కాదు, గ్యాంగ్ రేపు లెక్కనే ఉంది పరిస్థితి అంతా చూస్తుంటే. అందుకనే ఎవడైతే కారకులైనారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని, వాళ్ళపై చర్య తీసుకోవాలని అక్కడ ఉన్న ప్రభుత్వాలు స్పందించాలని మేము అన్ని సంఘాలుగా ప్రగతిశీల మహిళా సంఘం. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరిస్తూ సురక్షిత ప్రయాణం చేయాలని ఆర్మూర్ SHO రవికుమార్ అన్నారు. మైనర్లు వాహనాలు నడిపితే బైక్ యజమానులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆర్మూర్ పట్టణంలో ద్విచక్ర వాహనదారులకు SHO రవికుమార్ అవగాహన కల్పించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలు నడిపించే ముందు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని అన్నారు. హెల్మెట్లు ధరించకపోవడంతో ప్రమాదాలు సంభవిస్తే కుటుంబానికి అన్యాయం జరుగుతుందని ఆయన గుర్తు చేశారు. ప్రమాదం సంభవించినప్పుడు శరీరంలో ఏ భాగానికి దెబ్బ తగిలినా జీవితాంతం బాధలు అనుభవించాల్సి వస్తుందని ఆయన అన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని ఆయన పేర్కొన్నారు. ఒక క్షణం ఆలోచించి కేవలం 500 రూపాయలు పెట్టి హెల్మెట్ కొనుగోలు చేయాలని ఆయన కోరారు. అలాగే చిన్న పిల్లలకు డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి వాహనాలు ఇవ్వవద్దని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఎస్ఐ గంగాధర్, ఎస్ఐ అంజమ్మ, ఏఎస్ఐ లక్ష్మణ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఒక చిన్న మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను. రోడ్డు ప్రమాదాల గురించి ఎక్కువగా హెల్మెట్ లేకుండా ప్రమాదాలు జరుగుతున్నాయి. 2 వీలర్ పైన పోయేవారు ప్రమాదవశాత్తు కింద పడి తమ యొక్క విలువైన ప్రాణాలు పోగొట్టుకొని వాళ్ళ కుటుంబానికి చాలా తీరని లోటుగా మిగిలిపోతున్నది. కాబట్టి ఒక్క క్షణం ఆలోచించి ఒక 500 రూపాయలు పెట్టి ఒక హెల్మెట్ తీసుకోవడం వల్ల తమ యొక్క కుటుంబానికి కూడా బలం ఇచ్చినట్లయితుంది. మరియు మీ విలువైన ప్రాణాలు కాపాడుకోండి. మీ యొక్క శరీరంలో ఏ పాటకు దెబ్బతాకినా కూడా మళ్ళీ మనకు మంచిగా జరుగుతుంది. కానీ తలకు మాత్రం దెబ్బ తగిలితే మనిషి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నది. మరియు మంచి స్థితిలో కోల్పోయే ప్రమాదం ఉన్నది. దానివల్ల తలకు దెబ్బ తాకడం వల్ల టోటల్ జీవితమే సర్వనాశనం అయిపోతుంది. నీ వల్ల ఒక కుటుంబం అనేది నీపై ఆధారపడి ఉంటుంది. ఆ కుటుంబాన్ని కూడా అనాథగా ఉండిపోతున్నారు. మరియు మైనర్ తల్లిదండ్రులకు ఒకటే విషయం, మైనర్ పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో వెహికల్స్ ఇవ్వకూడదు. వాటి వల్ల ప్రమాదాలు జరిగి వాళ్ళ తల్లిదండ్రులు చేరిపోయే అవకాశం ఉంటుంది. మరియు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కూడా వాహనాలు ఎవరు నడపవద్దు. తప్పనిసరిగా వెహికల్కు ఇన్సూరెన్స్ తీసుకొని డ్రైవింగ్ చేయవాలను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీ యొక్క సేఫ్టీ కోసమే. ఒక నిర్లక్ష్యంతో ఒక నిండు జీవితాన్ని బలి చేసుకుంటానే ఉద్దేశంతోనే ఈ మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఒక 3-4 రోజుల్లో ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి హెల్మెట్ పైన జరిమానా విధించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం TPTFలో చేరాలని రాష్ట్ర అధ్యక్షులు అశోక్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు కేవలం ఉద్యమాల ద్వారానే పరిష్కారం అవుతాయని స్పష్టం చేశారు. ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం TPTFలో చేరాలని రాష్ట్ర అధ్యక్షులు వై అశోక్ కుమార్ ఉపాధ్యాయ రంగానికి పిలుపునిచ్చారు.
బుధవారం నాడు నిజామాబాద్ సౌత్ రూరల్ మండలంలో సభ్యత్వాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు అశోక్ కుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు కేవలం ఉద్యమాల ద్వారానే పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి నాగిరెడ్డి మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా అనేక బిల్లులను నిధులు లేవు అనే కారణంతో విడుదల చేయకపోవడం బాధాకరమన్నారు. ఉపాధ్యాయులకు సంబంధించిన జీపీఎఫ్ డబ్బులను ఉపాధ్యాయులకు వేయడానికి నిధులు లేవనడం శోచనీయమన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వెనుగల్ల సురేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ సాల సత్యనారాయణ, జిల్లా కార్యదర్శులు మల్లేశం, ఇబ్రహీం, జిల్లా ఉపాధ్యక్షులు పి అరవింద్ పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఒక 4 లక్షల మంది ఇప్పటికి తగ్గిపోయారు. ఇది ప్రభుత్వం చెప్తున్న మాటలే, మనం చెప్పేది కాదు. మరి అటువంటిప్పుడు మనన్నే పదే వాళ్ళు అంటూ ఉన్నారు, టీచర్లు సవ్యంగా పనిచేయకపోవడం వల్లే పిల్లలకు చదువు రావట్లేదు అనేది ప్రభుత్వ వాదన. మనమేమంటున్నాం అంటే ప్రభుత్వమే నిర్లక్ష్యం చేయడం వల్ల పాఠశాలని నష్టపోతుంది. కనుక ఒక ప్రైవేట్ పాఠశాలను కనుక తీసుకున్నట్టయితే ఆ మేనేజ్మెంటు తరగతికి ఒక ఉపాధ్యాయుడు, సబ్జెక్టుకి ఒక ఉపాధ్యాయుడు, ఇట్లా వాళ్ళు విభజించుకొని తక్కువ మంది పిల్లలు ఉన్నప్పటికీ టీచర్ని అయితే పెడుతుంటారు. మరి మనం అట్లా పాటించకపోవడం వల్ల సమాజానికి ఒక నమ్మకం రాక విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ మన దగ్గర రావట్లేదు. మరి ఎవరు వస్తున్నారు? బిలో మిడిల్ క్లాస్ పేద ప్రజల పిల్లలు మాత్రమే మన పాఠశాలకు వస్తున్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు చూద్దాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి పొడుగులు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. ఎలాంటి షరతులు లేకుండా ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీ చేయాలని, రైతు భరోసా ద్వారా ఎకరానికి 7,500 రూపాయల చొప్పున వెంటనే చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ నెల 24న చలో ఆర్మూర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రైతులకు పిలుపునిచ్చింది. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆర్మూర్ డివిజన్ ఆధ్వర్యంలో ఏఐపీకేఎస్ కార్యాలయం కుమార్ నారాయణ భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో 24న నిర్వహించే చలో ఆర్మూర్ కరపత్రాన్ని విడుదల చేశారు. సందర్భంగా నాయకులు వి ప్రభాకర్, ఈ లింగారెడ్డి, నూతల శ్రీనివాసరెడ్డి, దేగం యాదవ్ గౌడ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని, 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తామని మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీపై దుమ్మెత్తిపోసిన కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి రాగానే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఏకకాలంలో షరతులు లేకుండా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని, రైతు భరోసా కింద 7,500 రూపాయలు చొప్పున పెట్టుబడి సహాయం అందజేస్తామని ప్రకటించి ఆంక్షలు విధించడాన్ని తప్పుపట్టారు. ధరణి ప్రవేశంతో వ్యవసాయ రంగంలో అనేక సమస్యలు తలెత్తాయని అన్నారు. ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామని ప్రకటించిన రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే అదే బాటలో నడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే భూ సమస్యలను పరిష్కరించి ధరణి పోర్టల్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎలాంటి షరతులు లేకుండా అందరికీ 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని, లేదంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. డిమాండ్ల సాధన కోసం ఈ నెల 24న ఉదయం 10 గంటలకు మామిడిపల్లి శివార్లోని సాయి గార్డెన్స్ సమావేశానికి ప్రతి రైతు కుటుంబం నుంచి 2 చొప్పున రావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బి దేవారం, సుక్కి సుధాకర్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. డివిజన్ రైతాంగాన్ని కోరేది ఏంటంటే రేపు ఆగస్టు 24వ తారీఖు శనివారం రోజున ఈ సాయి గార్డెన్లో తలపెట్టినటువంటి రైతుల సమావేశానికి భారీగా తరలి రావాలని, మనం ఏదైతే మన లక్ష్యం ఉందో ఎలాంటి శక్తులు లేకుండా అందరికీ 2 లక్షల రుణమాఫీ, అలాగే రైతు భరోసా 7,500 ఎకరానికి 7,500 చొప్పున కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే హామీ ఇచ్చిందో గవర్నమెంట్ ఆ హామీలన్నీ కూడా రైతాంగానికి, వ్యవసాయ రంగానికి ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలనే లక్ష్యంతో మనం 24వ తారీఖు ఈరోజు అప్పులపాలు అవుతా ఉన్నాడు. దీనికి ప్రధానంగా రైతు గిట్టుబాటు లేకపోవడమే ప్రధాన కారణం అని చెప్పేసి చెప్పక తప్పట్లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు ఎన్నికల సభల్లోనూ ఎన్నికల ప్రణాళికల్లోనూ ఒకేసారి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని ప్రకటించాడు. కానీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 40 నుంచి 50% మందికి రుణమాఫీ జరగలేదు. దీనికి ప్రధాన కారణం అనేక షరతులు. అందుకని ఈరోజు రాజకీయాలకు అతీతంగా, జెండాలకు అతీతంగా రైతు జెండానే ప్రధానంగా చేసుకొని ఏదైతే రేవంత్ రెడ్డి హామీ ఇచ్చాడో హామీని అమలు చేయాలని, 2 లక్షల రూపాయలు ఎలాంటి షరతులు లేకుండా ఈరోజు మాఫీ చేయాలని ఉద్దేశంతో 24వ తేదీ ఈ నెల 6 ఏదైతే సమావేశం జరగబోతా ఉంది, ఆ సమావేశాన్ని ఖచ్చితంగా రైతుకు కుటుంబానికి 2 చొప్పున హాజరయ్యి ఈ సమావేశాన్ని ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు ఆందోళనకు దిగింది. రాస్తా రోకోలు, ధర్నాలతో నిరసన వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం కులాల మధ్య చిచ్చు పెడితే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. బోధన్లో మాల మహానాడు ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. భారత్ బంద్లో భాగంగా మాల మహానాడు నాయకులు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వర్గీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. మాల మహానాడు నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఏబిసిడి కంటే ముందు కులగణజనన చేసి ఏబిసిడి వర్గీకరణకు పోవాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఏది ఏమైనా భారతదేశంలో ఉన్నటువంటి జనాలందరం ఏకమై రాజ్యాధికారం దిశగా పోతున్నారు. కాబట్టి ఈ రాజకీయ కుట్ర భాగంగానే మీరు ఏబిసిడి వర్గీకరణ తెరపైకి వచ్చి కులాల మధ్య కుంపడి పెట్టి చాటలు తౌడేసి కుక్కలుగా కొట్టుకోమని చెప్పేసి తీర్పిస్తున్నారు. కాబట్టి దీనికి మేము ఆల్రెడీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలం అందరం కలిసి పసిగట్టే రీతిలో వచ్చినాం. కాబట్టి ఇప్పటికైనా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని, అది సుప్రీంకోర్టు తీర్పు అంతలే, మేము అది మోదీ ఇచ్చిన తీర్పుగా మేము భావిస్తున్నాం. ఇమీడియట్లీగా ఆ తీర్పుని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము ధర్మస్థానాన్ని కోరుతున్నాము. లేని వేళల 9 బెంచ్ కానీ 11 బెంచ్కి కానీ మరి రివ్యూ పిటిషన్ వేసి న్యాయం జరిగేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం, శాంతియుతంగా వెళ్తాం, భారత రాజ్యాంగం చెప్పినటువంటి మార్గంలో వెళ్తాం. కాబట్టి అందరిని కలుపుకుంటేనే కలదు సుఖం అని చెప్పేసి ఆ రోజు ఏదైతే మాన్యవర్ కాంశీరామ్ సార్ అన్ని కులాలని ఏకం చేసిండో ఆ దిశగానే మేము ఈ రోజు ఏకం చేసే పనులున్నాం. వీళ్ళకు రాజకీయ పుట్టుగడలు. నైపేట మండలం కేంద్రంలోని మాల మహానాడు మండల కమిటీ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించి బాసర ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రభుత్వం, ప్రైవేట్ పాఠశాలలు బంద్ పాటించారు. అనంతరం తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలకు చేరుకొని వినతి పత్రాలు సమర్పించారు. సందర్భంగా ఆ సంఘం నాయకులు మాజీ ఎంపీపీ శ్రీనివాస్ బుచ్చన్న మాట్లాడుతూ
సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పును పునఃసమీక్షించాలని కోరారు. ఎస్సీ వర్గీకరణ చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ యావత్ భారతదేశంలో నిరసన జరుగుతున్నాయని తెలిపారు. మాలలు మాదిగలు కలిసిమెలిసి ఉండడంతో కులాలను విడదీసి ఐక్యతను చెడగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కులాలను విడదీసి మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అనుమతులు లేకుండా ధర్నా రాస్తారోకో చేయడంతో వారిని పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ కార్యక్రమంలో గౌరురాజు, బత్తూర్ సాయిలు, జనార్దన్, సాయిలు, గైని మోహన్, రాములు, శ్యామ్, అబ్బాస్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. ఏబిసిడి వర్గీకరణ తీర్పు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా మాలమానాడు వ్యతిరేకులందరూ ఈరోజు బంధునివ్వడం జరిగింది. మాలలు ఏదైతే ఈరోజు దళితులను చిచ్చుపెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు మన ధర్మాసనం 7 గుర్తులకు పెంచి తీర్పు ఇవ్వడం మన రాజ్యాంగంలోని 341 ఆర్టికల్ ప్రకారం దీన్ని మనకు ఏదైతే చట్టవిరుద్ధం అవుతున్నది, అదేవిధంగా ఏదైతే ఇంతవరకు దేశంలో కలిసి ఉన్న మాలలు మాదిగల మధ్య చిచ్చుపెట్టాలనే ఉద్దేశంతో కొందరు రాజకీయ నాయకులు వారి ప్రయత్నం కోసం వాడుకోవడం జరుగుతుంది. కానీ ఈరోజు మాలల్లో చాలా మంది అడుగంటిన వారు ఉన్నారు. వారందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ వర్గీకరణను వెంటనే రద్దు చేయాలని ఈరోజు మాలమానాడు నైపేట్ మండల మాలమానాడు శాఖ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద మొత్తంలో ఈ ధర్నా కార్యక్రమంలో పెద్ద మొత్తంలో మాలమానాడు కార్యకర్తలందరూ మరియు నాయకులు, విద్యార్థులు మరియు ప్రజలు పెద్ద మొత్తంలో పాల్పంచుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయించడానికి ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఈరోజు దేశంలో ఎటు చూసినా వర్గీకరణ వద్దని ఈరోజు చాలా మంది న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ వర్గీకరణ వలన కులాలలో చిచ్చు పెట్టడం తప్ప రాజకీయ ప్రయోజనం కోసం యూజ్ చేసుకోవడం తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. చాలా మంది ఈరోజు నష్టపోవడం జరుగుతున్నది. ఈ ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పుని వెంటనే రద్దు చేయాలని ఈరోజు మాలమానాడు కార్యకర్తలందరూ నవీపేట మండలంలో ఉన్న మాలమానాడు కార్యకర్తలందరూ కానీ రాష్ట్రంలో ఉన్న మాలమానాడు కార్యకర్తలని మహబూబాబాద్ జిల్లాలో జరగనున్న పీవైఎల్ తెలంగాణ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని పీవైఎల్ జిల్లా అధ్యక్షులు వనమల సత్యం కోరారు. ఎన్నికల్లో నరేంద్ర మోదీ ఇచ్చిన 2 కోట్ల ఉద్యోగాల కల్పన నీటి బుడగలాగే మారిందని ఆయన అన్నారు. ప్రగతిశీల యోజన సంఘం తెలంగాణ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులు ఈ నెల 22-23 తేదీల్లో 2 రోజుల పాటు మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలో జరగబోతున్నాయని ప్రగతిశీల యువకులు పాల్గొని జయప్రదం చేయాలని పీవైఎల్ జిల్లా అధ్యక్షులు వనమాల సత్యం కోరారు. నగరంలోని ఎన్ఆర్ భవన్ వద్ద పోస్టర్ ఆవిష్కరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో 40 కోట్ల మంది నిరుద్యోగులు ఉపాధి లేక తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని ఆయన అన్నారు. ఎన్నికల్లో మోడీ ఇచ్చిన 2 కోట్ల ఉద్యోగాల కల్పన నీటి బుడగలాగే మారిందన్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయకుండా కార్పొరేట్ సంస్థలకు, అదాని అంబానీలకు, బడా వ్యాపారవేత్తలకు దేశ సంపదను దారదత్తం చేస్తున్నారని దుయ్యబట్టారు. దేశంలో మహిళలపై జరుగుతున్న హింసా దాడులు, లైంగిక వేధింపుల్లో దేశం మొదటి స్థానంలో ఉన్నారంటే ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలా ఉందో అర్థమవుతుందని అన్నారు. మతం పేరుతో ప్రజలను విభజించి పాలిస్తున్నారని, ప్రజలకు ఉపయోగపడే చట్టాలను రద్దు చేసి ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగ క్యాలెండర్ విషయంలో స్పష్టత ఇవ్వాలని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీలన్నింటికీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, అప్పటి వరకు భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. మహిళలపై దాడులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి టి భాస్కర్, పీవైఎల్ నాయకులు రమేష్, రాజు, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర రాజకీయ వేదికలో మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులు యువత యొక్క ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద, ఈరోజు జరుగుతున్నటువంటి యువత యువకులపై జరుగుతున్నటువంటి దాడుల మీద, వివిధ అంశాల మీద రాష్ట్ర శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. ఈ శిక్షణ తరగతుల్ని యువత పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. నగరంలో గత 3 రోజుల క్రితం కురిసిన భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
దీంతో స్పందించిన మున్సిపల్ కమిషనర్ వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. మురికి కాలువలు పొంగి ప్రవహించడానికి కారణమైన అడ్డంకులను తొలగించేందుకు శ్రీకారం చుట్టారు. నగరంలోని 39వ డివిజన్ ఆదర్శ నగర్ ఓల్డ్ ఎన్జీఓ కాలనీ, పక్క డివిజన్ అయిన గౌతమ్ నగర్, చంద్రశేఖర్ కాలనీ చిన్నపాటి వర్షం కురిస్తేనే స్థానికులు వణికిపోతుంటారు. ఈ ప్రాంతాల్లోని భారీ సైజు మురికి కాలువ పొంగి ప్రవహించడమే కాకుండా ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని గత 40 ఏళ్లుగా ప్రతి వర్షాకాలంలో ఎదుర్కొంటున్నామని స్థానికులు వాపోయారు. ఈ క్రమంలో గత 3 రోజుల క్రితం కురిసిన భారీ వర్షంతో ఈ ప్రాంతమంతా సముద్రాన్ని తలపించింది. ఈ విషయాన్ని స్థానిక కార్పొరేటర్ లతా కృష్ణ మున్సిపల్ కమిషనర్ మకరన్ దృష్టికి తీసుకెళ్లడంతో బుధవారం నాడు కమిషనర్ ఈ ప్రాంతంలో సందర్శించారు. ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించడంతో ప్రతి అంశాన్ని కమిషనర్ క్షుణ్ణంగా విని పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. 39వ డివిజన్లో ప్రవహిస్తున్న మురికి కాలువ పొంగి పొర్లకుండా ఉండాలంటే దీనికి సమాంతరంగా మరో మురికి కెనాల్ను తీయాల్సి ఉంటుందని కమిషనర్ చెప్పారు. అన్ని నెంబర్లు ఉన్నాయి, మా మొబైల్ నెంబర్లు ఉన్నాయి. ఒక వారం రోజులు బోర్డు పెట్టి అయితే బోర్డు అనేది లేకపోతే పైన కట్టాలి. అట్లా చూసుకుని రెగ్యులర్గా అయ్యేటట్టుగా లిస్ట్ మెయింటైన్ చేయాలి. ఎవరైతే యాక్టివ్ ఉన్నారో వాళ్ళ దగ్గరే నోట్ ఉంటుంది. ఏదైనా ఉంటే మీకు కాల్ చేస్తారు, మళ్ళీ సేమ్ పని చేసుకోవాలి. మాకు ఓపెన్ రెస్పాన్స్ చేయించాలి. అదొకటి ఈ డీసెంటింగ్ రెండు క్లీన్ చేయించాలి. ఈ డ్రైన్ కెపాసిటీ అనేది ఒకసారి ఐడియా ఉందా మరి? ఏమన్నా వాట్సాప్ పెట్టారా? క్యాన్సలింగ్ రాలేదా మరి? అది వేరే అన్నారు. ఇంకోటి పెండింగ్. సార్ నమస్కారం సార్. మాకు ముఖాలు ఊరి పక్కన సార్ ముఖాలు పడుతుంది డౌన్ అలా ఇల్లు ఉంది కళ్ళు చెప్తే కానీ మాకు మీరు ఇంత అవ్వచ్చు సార్. మాకు ప్రయత్నం చేసింది ఎన్నిసార్లు 2 సార్లు వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు పనిచేయలేకపోయారు. ఏమనంటే కోర్టు కేసు అంటారు, అవి అంటారు, ఇవి అంటారు సార్. అవన్నీ వేస్ట్ సార్. గవర్నమెంట్ అప్పుడు కోర్టు కేసు ఏం చేస్తారు మాట్లాడండి. 800 కుటుంబాలు బాధపడుతుంది. చిన్న వర్షం ఆల్రెడీ ఈ డైవర్షన్ చేసినట్టు మాకు అంత ప్రాబ్లం వస్తుంది ప్రాబ్లం పోయేది కదా. ఇంత ఘోరం సార్ మనకి వీడియో ఒప్పింది కమిషనర్ మీకు చాలా బాగుంది సార్. ఈ 30-40 ఏళ్ళ నుంచి ఎవరు చేసినా మీతోటే అయితే నాకు నమ్మకం ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు ఒక 5-6 ఉంటారు. 5-6 వాళ్ళు డబ్బు దారుకుంటారు, వాళ్ళు ఆపుకుని పడతారు. కానీ మొత్తం 100 మంది కూడా ఖరాబ్ అయింది. ఆ ఖాళీ మొత్తం ఖాళీ కనబడుతుంది. మొత్తం దీంతో ఏమైతుంది సార్? మనం ఎస్టిమేషన్ రోడ్లు వేసిన రోడ్డు కూడా ఖరాబ్ అవుతుంది. ఖరాబ్ అవుతుంది సార్. మనం చేసిన రోడ్డు కూడా పాడైపోతుంది. కొట్టుకెళ్తున్నాయి సార్, తొందరగా వెళ్తున్నాయి. ఓటు కేసు ఒక 2-3 ఇళ్ళ వరకు ఉంటుందేమో. మిగతాదంతా నన్ను చాలు చేద్దామని చెప్పాను. క్యాన్సల్ అయినా అవ్వకుండా, క్యాన్సల్ అవ్వకపోతే క్యాన్సల్ అయింది అంటే మనం డైవర్ట్ క్యాన్సల్ అయింది అని అంటున్నారు. అది చెక్ చేసి చేయడానికి అంటే ఇది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ నాకు అర్థం. మొన్ననే వచ్చాను నేను ఇక్కడికి. అప్పుడే నేను వర్క్ స్టార్ట్ చేస్తాను కానీ మీరు క్యాన్సల్ అయింది అని అంటుంటే అవ్వకపోతే ఇమీడియట్లీ స్టార్ట్ చేద్దామని పెట్టుకున్నాను. కాంట్రాక్ట్ సొల్యూషన్ ఇదే
వేయాల్సిందే. నాకు ఎప్పుడు ఆపర్చునిటీ లోడ్ ఎక్కువైపోయింది, బాగా లోడ్ సార్. అసలు ఆల్టర్నేటివ్ డైవర్షన్ చేయాల్సిందే. మా అటెండెంట్ ప్రజెంట్ ఎజెండా ఎక్కువ వచ్చిన ఇదే ప్రాబ్లం. ఏం ప్రాబ్లం లేదు సార్. 12 feet రైల్. సో దాంట్లో ఇనిషియల్గా అప్పుడు అంటే ప్యాకేజ్లో ఉండే సార్, ప్యాకేజ్లో 11 ట్రైన్స్ ఉన్నాయి. సో దాంట్లో వన్ ఆఫ్ ట్రైన్ దేవిట వీక్లీ మార్కెట్ నుంచి దేవి మన నిఖిల్ సాయి జంక్షన్ వరకు, దెన్ నిఖిల్ సాయి జంక్షన్ నుంచి దేవి అలాంగ్ ద దేవి థియేటర్ నుంచి ఆ ట్రైన్ ఉంది సార్. అప్పుడు దానికి అమౌంట్ తక్కువ పడుతుందని చెప్పేసి ప్యాకేజ్ రూపంలో ఎమ్మెల్యే గారు దీన్ని హోల్డ్లో పెట్టేసి అవి ఇప్పుడు 2020 మీకు ఏదైనా ప్యాకేజ్ వర్క్ ఇంకా స్టార్ట్ కాలేదు, బట్ శాంక్షన్ అయింది, అట్లా ఉందా? సిరికొండ మండలంలో అటవీ భూముల ఆక్రమణ సర్వసాధారణమైంది. విలువైన చెట్లను నరికివేస్తున్న కొందరు ఆక్రమణదారులు భూ కబ్జాకు పాల్పడుతున్నారు. కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ డిఆర్ఓ గంగారం హెచ్చరించారు. సిరికొండ మండల కేంద్ర శివారులోని బొడ్డు మామిడి చెరువు సమీపంలో గల ఫారెస్ట్ భూమిలో భూ కబ్జాదారులు వందల ఎకరాల్లో చెట్లను నరికివేసి కబ్జాకు ప్రయత్నిస్తున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు డిప్యూటీ డిఆర్ఓ గంగారం సిబ్బందితో కలిసి చెట్లను నరికివేసిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఫారెస్ట్లో చెట్లను నరికివేసిన నిందితుల వివరాలను సేకరిస్తున్నామని చెప్పారు. త్వరలోనే నిందితులను పట్టుకొని శాఖపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. బాన్స్వాడ నియోజకవర్గంలో బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఎస్సీ వర్గీకరణను తక్షణమే ఉపసంహరించుకోవాలని మాల మహానాడు ఆధ్వర్యంలో నిరసనలతో హోరెత్తించారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు ఇచ్చిన భారత్ బంద్ పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో చేశారు. ఎస్సీ వర్గీకరణను తక్షణమే నిలిపివేయాలని నినాదాలు చేశారు. సందర్భంగా మాల మహానాడు నాయకుడు ప్రశాంత్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పును పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు. అన్నదమ్ములలాగా కలిసి ఉన్న మాల మాదిగలను కేంద్ర ప్రభుత్వం వర్గీకరణ ద్వారా విడదీసే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా వ్యవహరిస్తే ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా నేడు బాన్స్వాడలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకనగా సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ కోసము తీసుకొచ్చినటువంటి ఈ తీర్పుని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే ఎస్సీ వ్యతిరేకీకరణ అనేది చట్టంలో మన పార్లమెంట్లో తీసుకొచ్చి దాన్ని చట్టం చేసి అది రాష్ట్రపతి గారు ఆమోదిస్తేనే అది చట్టం జరుగుతుంది, కానీ ఈ వేరే రకంగా జరగదు. ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే అన్నదమ్ములుగా ఉన్న మా దళితులని వర్గీకరణ రూపంలో తీసుకొచ్చి వేరు చేయడం ఇది ఎంతవరకు సమంజసం కాదు. అందులోనే ఇప్పుడు ఈ బాన్స్వాడ మండల కేంద్రంలో నేడు రాస్తారోకో మరియు బంద్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రజలు కూడా స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నందుకు మేము వారికి జైభీములు తెలియజేసుకుంటున్నాము. సుప్రీంకోర్టు మరోసారి దీన్ని రివ్యూ చేసి పునరాలోచించి రాజ్యాంగబద్ధంగా మా దళితులకు మానవ వర్గానికి ఎటువంటి న్యాయం అయితే జరుగుతుందో అటువంటి న్యాయం చేసి మాకు సహకరించాలని ఈ సందర్భంగా మేము సుప్రీంకోర్టుని మేము వేడుకుంటున్నాం. ఎందుకంటే చట్టాలపైన కోర్టులపైన మాకు నమ్మకం ఉంది. ఏదైనా కానీ అందరికీ సమన్యాయం జరగాలి. ఇదివరకు ఏదైతే ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చారో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు గతంలో దాన్ని ఎస్సీ వర్గీకరణను అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ చేపట్టిన భారత్ బంద్లో భాగంగా కోటగిరి మండలంలో పలు వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ చేశారు. మాల మహానాడు మండల నాయకులు కోటగిరి బస్టాండ్ ఎదుట ధర్నా చేసి నిరసన వ్యక్తం చేశారు. సందర్భంగా మాల మహానాడు మండల అధ్యక్షులు మీర్జాపురం సాయన్న మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. వర్గీకరణపై న్యాయమైన పోరాటాలు చేస్తే పోలీసులు ఆంక్షలు పెట్టడం సరికాదన్నారు. మాలలు అందరూ కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తి మద్దతుగా నిలిచారని అన్నారు. మాలలు మాదిగలు కలిసిమెలిసి ఉండడంతో కులాలను విడదీసి నరేంద్ర మోదీ ప్రభుత్వం విడదీసే కుట్ర చేస్తుందని మండిపడ్డారు. మోడీ చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ధర్నా స్థలానికి చేరుకున్న పోలీసులు ధర్నా విరమింపజేశారు. అనంతరం నిరసన విరమించి ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో మాల మహానాడు మండల నాయకులు రాములు, సాయిలు సైదయ్య, జంగం, సాయిలు, గంగారం, మారుతి, గోపాల్, కృష్ణ, సతీష్, సాయిరాం, సాయి, శివ, రవి, వీరేందర్, తుకారం, ప్రకాష్, రాహుల్, దిగంబర్, రమేష్, సత్యం తదితరులు పాల్గొన్నారు.
కోటగిరి మరియు కొత్తంగల్ ఉమ్మడి మండలాల మహానాడు మండల్ కమిటీ నుంచి మేము ఈ వర్గీకరణకు అనుకూలంగా మన సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తారీఖున తీర్పిచ్చిన దానికి వ్యతిరేకంగా మన భారత్ బంధు దానికి సంబంధించి మేము ఇక్కడ కోటగిరి మరియు కొత్తంగల్ ఉమ్మడి మండలాల మాల సోదరులందరూ ఇక్కడ ధర్నా రాస్తారోకో చేయడం జరిగింది. ఇక్కడ బంద్ కూడా చేయడం జరిగింది. మా కోటగిరి మన షాపుల యజమానులకు కానీ మరియు మా ఇంకా వేరే వ్యాపారస్తులకు కానీ అందరూ మాకు సహకరించారు. వారికి ధన్యవాదాలు. మరియు ఈ వర్గీకరణ అనేది మా ఎస్సీ సోదరులను విడగొట్టే ఒక కార్యక్రమం. ఇది చంద్రబాబు నాయుడు ఆ రోజుల్లో మొదలుపెట్టిన కార్యక్రమం. ఇప్పుడు మోడీ సుప్రీంకోర్టు ద్వారా ఈ తీర్పు అనేది ఇచ్చినాడు. అది సమ్మతం, ఎస్సీలకు సమ్మతం కాదు. దేశవ్యాప్తంగా ఉన్న 100 మంది ఎంపీలు కూడా మా ఎస్సీ ఎంపీలు కాడ, ఎస్సీ ఎస్టీ ఎంపీలు కాడ, దళిత ఎంపీలు ఒప్పుకునడం లేదు. మరి మోడీ ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ నగరంలోని 1వ టౌన్లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ దత్తాత్రి వ్యాయామం చేస్తూ గుండెపోటుతో మృతి చెందారు. బుధవారం ఉదయం గాయత్రి నగర్లోని తన నివాసంలో వ్యాయామం చేస్తుండగా గుండెపోటుకు గురయ్యాడు. గుండెపోటుకు గురైన దత్తాత్రిని కుటుంబ సభ్యుడు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. దీంతో కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల పోలీస్ శాఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గంజాయి తరలిస్తున్న పాత నేరస్తుడిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. నగరంలోని కిల్లా చౌరస్తాలో ఇన్స్పెక్టర్ వెంకటేష్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టగా పాత నేరస్తుడైన షేక్ అస్లాం పట్టుబడ్డాడు. అతడి వద్ద నుంచి 260 గ్రాముల గంజాయితో పాటు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. షేక్ అస్లాంపై గతంలో 3 గంజాయి కేసులున్నాయని అతడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని సిఐ వెంకటేష్ తెలిపారు. నగరంలోని పూలాంగ్ బ్రిడ్జి వద్ద గల శ్రీ విజయలక్ష్మి గార్డెన్స్లో ఈ నెల 26న ఇస్కాన్ కంఠేశ్వర్ కేంద్రం వారు నిర్వహించనున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు సంబంధించిన ఆహ్వానాన్ని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి సంస్థ ప్రతినిధులు అందజేశారు. సందర్భంగా సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాల పట్ల ఎమ్మెల్యే తెలుసుకున్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఇస్కాన్ సంస్థకు తన వంతు సహకారం ఎల్లవేళలా ఉంటుందని, మరింత ఆధ్యాత్మికతను సమాజంలో నింపి భక్తి చైతన్యాన్ని ప్రచారం చేయడం కోసం మరింతగా కృషి చేయాలని, అందుకోసం తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేశారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు వచ్చేందుకు ఎమ్మెల్యే సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ముప్కాల్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మోచీ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణను నిలిపివేయాలని మాలలు బంద్ పిలుపునివ్వగా దానికి వ్యతిరేకంగా మోచీ సంఘం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు రాచల రాజ్ దశరథ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం తీసుకున్న వర్గీకరణ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించాలని అన్నారు. పార్లమెంట్లోని ఉభయ సభల్లో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. వర్గీకరణతో ఎస్సీ ఉపకులాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని, అప్పటి వరకు ఎస్సీ ఉపకులాలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ముప్కాల్ మోచి కుల సంఘ అధ్యక్షుడు కిరణ్, కుల పెద్దలు ఓటర్కర్ గంగారం, రాజన్న, సాయిలు పోషెట్టి, దిలీప్, రాజు, సందీప్, రాజేశ్వర్, రవి, ఎంఆర్పిఎస్ నాయకులు సాయన్న, గంగారం తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రెండు లక్షల రైతు రుణమాఫీ బాధ్యత ప్రభుత్వానిదే. గ్రామాలకు వచ్చే అధికారులకు వివరాలు అందజేయాలి. రైతులు ఆందోళన పడొద్దని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వెల్లడి. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించాలి. క్షేత్రస్థాయిలో నాన్ లేఅవుట్ ప్లాట్ల పరిశీలనలో కలెక్టర్ ఆర్జీ హనుమంతు అధికారులకు ఆదేశం.
జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన బంద్, ర్యాలీలు ధర్నాలతో నిరసనలు తెలిపిన మాల మహానాడు. ఎస్సీ వర్గీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్. రైతు రుణమాఫీ కోసం ఈ నెల 24న చలో ఆర్మూర్ ఏకకాలంలో మాఫీ చేయాలని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆందోళనకు పిలుపు. రైతు భరోసా ద్వారా తక్షణమే పెట్టుబడి సహాయం అందజేయాలని డిమాండ్. కలకత్తాలో వైద్య విద్యార్థిని హత్య ఘటనపై మండిపడిన POW. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం. నిందితులను కఠినంగా శిక్షించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ